వాస్తవంగా ఒక జిల్లా కలెక్టర్ ప్రజల ఫిర్యాదులు వింటారు. భూముల వివాదాలు పరిష్కరిస్తారు. అలాగే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తారు. ఇదే మనం సాధారణంగా చూసే కలెక్టర్ అంటే. కానీ ఒక ఐఏఎస్ అధికారి మాత్రం తన ఆఫీస్‌కు విద్యార్థులను పిలిపించుకుంటున్నారు. ఫైల్‌లు చూపించడం కాదు, మీరు కూడా ఐఏఎస్ కావచ్చు అనే నమ్మకం వాళ్ళలో కల్పిస్తున్నాడు. ఆ ఐఏఎస్ అధికారి పేరు హరి కల్లికట్. ఈయన ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం ఈయన ఢిల్లీలోని వెస్ట్ ఢిల్లీకి జిల్లా కలెక్టర్‌గా అండ్ అదనపు బాధ్యతలు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా కూడా పనిచేస్తారనమాట. ఆయన ప్రారంభించిన ఒక కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ కార్యక్రమం పేరేంటంటే ఆప్కా కలెక్టర్ ఆప్కా బీచ్ అని. సాధారణంగా కలెక్టరు కార్యాలయానికి ప్రజలు సమస్యలతోని వెళ్తారు. కానీ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల విద్యార్థులను, అలాగే ఆయనే కలెక్టరే స్వయంగా తన కార్యాలయానికి పిలుస్తున్నారు. వాళ్ళకి జిల్లా పరిపాలన అసలు ఎట్లా పనిచేస్తుంది, ఒక ఐఏఎస్ అధికారి రోజంతా ఏం చేస్తాడు, ప్రభుత్వ నిర్ణయాలు ఒక్కోసారి ఎలా తీసుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి ఎలా రిజెక్ట్ చేయాల్సి వస్తుంది అనే విషయాలను ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు ఆయన చూపిస్తుండు. అంతటితో ఆగట్లేదు. విద్యార్థుల్లో కెరీరు, అలాగే యూపీఎస్సి, అలాగే సివిల్ సర్వీసెస్, అలాగే ఈ లీడర్షిప్ లక్షణాలు, వాటి గురించి ఆయన అవగాహన కల్పిస్తుండు. అలాగే మానసిక ఆరోగ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, తర్వాత ఈ ప్రభుత్వ స్కాలర్షిప్లు ఎట్లా ఉంటాయి, ఎట్లా వస్తాయి అనే చాలా అంశాల మీద ఆయన నేరుగా ఇట్లా విద్యార్థులతోనే ఆయన డిస్కషన్ చేస్తుండట. అలాగే ఇంకోటి ఏంటంటే, ఒక కలెక్టర్గా ఆయన బాధ్యతలు ఒకవైపు నిర్వర్తిస్తూనే ఇక విద్యార్థులు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా వాళ్ళకు వచ్చే డౌట్కి ఆయన ఓపికగా సమాధానం చెప్తున్నట. ఈ కార్యక్రమంలో అత్యంత భావోద్వేగమైన విషయం ఇంకోటి ఏంటి అనంటే, హరి కల్లికట్ తన సొంత జీవిత ప్రయాణం ఎట్లా ఉంది అనేది కూడా వాళ్ళకు షేర్ చేసుకుంటుండు. తన జీవితంలో జరిగిన సంఘటనలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ అన్నీ కూడా వాళ్ళతో ఆయన పంచుకుంటుండట. ఇక ఒక సాధారణ కుటుంబంలోనే ఆయన పెరిగిండు యాక్చువల్గా. ఇంకోటి, ఆయన చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలనే చదువుకుండట. అనేక ఆర్థికత, వ్యక్తిగత సవాళ్ళను కూడా ఆయన ఎదుర్కొని ఆయన ఐఏఎస్ స్థాయికి వచ్చిండు. ఆయన జీవితం ఇంకొకరికి పాఠం కావాలని ఆయనే ఒక క్లాస్ రూమ్ను ఏర్పాటు చేసి చేస్తుండు. అయితే ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడు వదలలేడట. అదే ఐఏఎస్ అధికారి కావడం, ఇక చివరకు అనేక సంవత్సరాల కష్టానికి ఫలితంగా ఆయన యూపీఎస్లో ఫస్ట్ విజయం సాధించి తర్వాత ఈ పరిపాలనా విభాగంలో ఐఏఎస్గా ఆయన జాయిన్ అయ్యిండు. ఇప్పుడు తనలాంటి నేపథ్యం నుంచి వచ్చిన పూర్ పీపుల్స్కు, విద్యార్థులకు ఆయన చేయగలిగే సాయము ఆయన ఏంటంటే, వాళ్లకు ఒక నమ్మకాన్ని కలిగించడం, అలాగే వాళ్ళకున్న డౌట్స్ని ఒక కోచ్గా, ఒక పంతులుగా, ఒక కలెక్టర్గా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఎంచుకోండు. అయితే విద్యార్థులకు ముఖ్యంగా 3 విషయాలు ఆయన చెప్తాడు. మొదటిది ఏంటంటే కరేజ్, ధైర్యం. ఎంత పెద్ద కలైనా భయపడకుండా ఫస్ట్ స్టెప్ వేస్తే అదే ముందుకు తీసుకుపోద్ది అని. రెండోది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతుండు. ఆత్మవిశ్వాసము, పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మార్పు వచ్చినా ఎప్పుడైతే ప్రయత్నం ప్రారంభిస్తామో అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుందనే విషయాన్ని ఆయన క్లియర్గా వాళ్ళకి చెప్తున్నాడు. అంతేకాదు క్లారిటీ, మనం ఏదైతే గోల్తో వెళ్తున్నామో దాని మీద స్పష్టమైన అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే నిరంతరం మనం జీవితంతో పోరాడగలుగుతాం. మనకు ఏం కావాలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికోసం నిరంతరం శ్రమిస్తే విజయం అనేది మన పక్కనే ఉంటుంది, మనకు చేరువవుతుంది ఇంకా అని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. అయితే ఇంకోటి ఏంటంటే, ఇదేదో ఒక్కరోజు ప్రోగ్రాం, 2 రోజుల ప్రోగ్రాం కాదు. ఆయన నిరంతరం నెలకు 1, 2, 3 సార్లు ఇట్లా ఒక ప్రోగ్రాంలో ఆయన విధుల్లో భాగంగానే ఇది కూడా అనుకొని ఆయన చేస్తుండట. ఈ కార్యక్రమానికి విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా వస్తున్నారు, అలాగే ఆఫీసర్స్ కూడా వస్తున్నారట. అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా ఈయన చూపిస్తున్న శ్రద్ధకి చాలామంది తమ పిల్లలకి క్లాస్ తీసుకోవాల్సిందని కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నారట. సో నిజంగా ఐఏఎస్ హరి కల్లికట్ నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకమైన ఆఫీసర్. ఒక ఐఏఎస్ అధికారి కేవలం ప్రభుత్వాన్ని నడిపితే అది పరిపాలన, కానీ విద్యార్థుల్లో కళలను నాటితే అది దేశ భవిష్యత్తునే నిర్మించడం. హరి కల్లికట్ చేస్తున్న ఈ డైలాగ్ విత్ డిఎం అనే కార్యక్రమం ఒక
కార్యక్రమం కాదు, ప్రభుత్వం, విద్యార్థులు, సమాజం మధ్య ఒక నమ్మకానికి నిర్మించిన ఒక బ్రిడ్జ్ లాంటిది. ఒక మంచి అధికారి సమస్యలు మాత్రమే పరిష్కరించడు, మరో తరం నాయకులను కూడా ఆయనే తయారు చేస్తాడు. అలాంటి వ్యక్తే మన హరి కలికాట్.